వాయిస్ ఫ్రమ్ కాశ్మీర్ పేరుతో ప్రకాష్ రాజ్ ఒక నోట్ ని మాత్రం రిలీజ్ చేశారు. ఎప్పుడైతే జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఏరియాలో ఉగ్రవాదుల దాడి జరిగిందో అక్కడ 28 నుంచి 30 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతో మంది రాజకీయ నాయకులు కావచ్చు, సినిమా సెలబ్రిటీస్ కావచ్చు, ముఖ్యంగా మన ఇండియాలోని ప్రతి ఒక్క సామాన్య పౌరులు కూడా దీని గురించి రియాక్ట్ అవుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ దుశ్చర్యకు ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళని ఇంతకు దారుణంగా శిక్షించాలి, నడి రోడ్డు మీద నిలబెట్టి దారుణంగా కాల్ చేయాలి, అప్పుడే మన ఇండియాకి ఖచ్చితంగా ఒక గర్వంగా మనందరం కూడా ఫీల్ అవుతాం అనే విధంగా ప్రతి ఒక్క ఇండియన్ పౌరులు కూడా ఫీల్ అవుతున్నారు. అయితే ఈ క్రమంలో గమనించాల్సిన విషయం ఏమిటంటే మన టాలీవుడ్ నుంచి కావచ్చు, మన దేశం కాని వాళ్ళు ఇతర దేశాలందరూ కూడా మన ఇండియాకి సపోర్ట్ చేస్తున్న క్రమంలో బాలీవుడ్ సైడ్ నుంచి అందరూ కాకుండా ఒక ఇద్దరు ముగ్గురు పక్కన పెడితే ఎవ్వరు కూడా ఈ దుశ్చర్యకు రియాక్ట్ అవ్వలేదు. ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? అయితే వీళ్ళందరూ కూడా పక్కన పెడితే ముఖ్యంగా మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రకాష్ రాజ్ ఈయన హిందుత్వం పట్ల, సనాతన ధర్మం పట్ల, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ విషయంలో ఆయన ఎక్కడికి వెళ్ళినా, ఏ ఒక్క గుడికి వెళ్ళినా, ఆయన ఏదైనా మాల వేసుకున్నా కూడా మీరు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు, పూజ పునస్కారాలు చేయడానికే వచ్చారని ప్రతి ఒక్క సందర్భంలో కూడా విమర్శిస్తూ జస్ట్ ఆస్కింగ్ అనే ఒక ట్యాగ్ని పెడుతూ కూడా ఆయన ఎప్పటికప్పుడు విమర్శలు గుప్పిస్తూనే ఉండేవారు. సో అలాంటి వ్యక్తి అంటే ఆయన మతాల పరంగా ఏది కూడా పట్టించుకోకపోయినప్పటికీ, సెక్యులరిజం పరంగా ముందుకెళ్ళినప్పటికీ ఓకే, అక్కడ అంతమంది చనిపోయినప్పుడు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుంటున్న మాట ఏంటంటే అక్కడ చనిపోయిన వాళ్ళందరూ కూడా వీళ్ళు హిందువా కాదా, వీళ్ళ ఐడెంటిటీ ఏంటి అనే విషయాన్ని క్లియర్ అండ్ కట్గా చూసి, అదేవిధంగా వాళ్ళు ముస్లిమ్స్ అని చెప్పుకున్నప్పటికీ కూడా పక్కకు తీసుకెళ్ళి వాళ్ళ ప్యాంట్లు విప్పి మరి వీళ్ళు సుంతి చేసుకున్నారా లేదని క్లియర్ అండ్ క్లారిటీగా వాళ్ళు ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాతనే వాళ్ళని చంపేయడం జరిగింది. సో మరి ఈ ఇష్యూ గురించి ప్రకాష్ రాజ్ ఎందుకు ఆయన చేసినటువంటి మాట్లాడిన మాటల్లో రిలీజ్ చేసిన నోట్లో ఎందుకు మెన్షన్ చేయలేదని అందరూ కూడా దీని గురించే మాట్లాడుకుంటున్నారు. సో మొత్తానికైతే ప్రకాష్ రాజ్ అంటే ముందుగా ఆయన దీని గురించి రియాక్ట్ అవ్వలేదు. ఒక ప్రెస్ మీట్లో మాట్లాడినప్పుడు ఇక్కడ కేరళలో స్టూడెంట్స్ గురించి మాట్లాడారు తప్ప ఎక్కడ కూడా మన ఇండియా అంటే ఇండియన్స్ ఇంతమంది చనిపోయినప్పుడు ఈ విషయం గురించి కూడా ఎందుకు మాట్లాడలేదు అని చాలా మంది కూడా సోషల్ మీడియా వేదికగా మాట్లాడండి మీరు ఖచ్చితంగా మాట్లాడాలనే విధంగా చాలా మంది నెటిజన్లు ఆయన ట్యాగ్ చేసి మరి ఒక విషయాన్ని చెప్పారు. సో అప్పుడు ఆయన రియాక్ట్ అవుతూ ఈ యొక్క నోట్ని రిలీజ్ చేస్తారు. అది కూడా ఆయన మాట్లాడుతున్నట్టు కాకుండా వాయిస్ ఫ్రమ్ కాశ్మీర్ అనే విధంగా ఈ యొక్క నోట్ని అయితే పెట్టాడు. సో ముఖ్యంగా చూసుకుంటే ఇందులో ఈ నోట్లో ఏముంది అంటే సో ఇదంతా కూడా అమాయకమైనటువంటి ప్రజల దాడే కాదు, కాశ్మీర్ మీద జరిగిన దాడి. అదేవిధంగా ప్రశాంతంగా ఉన్నటువంటి ఒక వాతావరణంలో అల్లకల్లోలను సృష్టించారు. ప్రతి ఒక్కరం కూడా ఇప్పుడు మనం వాయిస్ వినిపించాలి. ఎవరెవరైతే దీని గురించి మనకెందుకులే, మనమైతే ప్రశాంతంగా ఉన్నాం కదని ఎవ్వరు కూడా ఊరుకోవద్దు. ప్రతి ఒక్కరు కూడా దీనికి అగెనిస్ట్గా వాయిస్ రైజ్ చేస్తేనే అప్పుడు మన దేశం అనేది బాగుపడుతుంది అనే విధంగా, అంటే పర్వతాలు కూడా మోయలేనంత భారంగా అనిపిస్తుంది, ఎంతోమంది అమాయకులు కోల్పోయారనే విధంగా ఈ యొక్క నోట్లో అయితే నేను చెప్పాడు. సో మొత్తానికి ఆయన రియాక్ట్ అయిన తర్వాత ఎవరెవరైతే ఆయనకు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా కొంతమేరకు ఓకేలే అనుకుంటున్నారు. కానీ ఇప్పటి కూడా ఈ ఒక్క నోట్లో వాళ్ళు మాట్లాడిన మాటలు ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. సో ముఖ్యంగా చూసుకుంటే వాళ్ళు మాట్లాడిన మాటలు కావచ్చు, వీటన్నిటిలో కూడా అందరూ కూడా ట్రిగ్గర్ చేసి మరీ చూస్తున్న పాయింట్ ఏంటంటే ఎవరైతే అంటే నన్ను కూడా చంపేనని ఒక అమ్మ అడిగినప్పుడు, లేదు నిన్ను చంపేయను, సావంటే ఇంత భయంకరంగా ఉంటుంది, మేము చంపేస్తే ఈ విధంగా ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వెళ్ళి చెప్పండి అని ఏదైతే ఒక మాట చెప్పారో దాని గురించి అందరూ కూడా చర్చించుకుంటున్నారు. చూద్దాం మరి ఈ యొక్క మత కల్లోలాలు సృష్టించడానికి మన దేశాన్ని టార్గెట్ చేసుకున్నారా, లేకపోతే ఈ విధంగా చేస్తేనే మనం ఏదైనా అటాక్ చేయడానికి ఈజీగా అవుతుంది అనుకుంటున్నారా? మరి ఈ విషయం ఎంతవరకు వెళ్తుంది? సో మరి దీని గురించి మీరేమనుకుంటున్నారో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి.